అంటే విజయంలో దళపతి విజయంలో జగన్ గారి పాత్ర ఉందంటారు. డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే మేబీ దే బోత్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఒక ఈ మధ్యలో మనం రీసెంట్ గా ఒక పెళ్లి ఫంక్షన్ లో కూడా చూసినట్టయితే చాలా సేపు డిస్కషన్ జరిగినాయి. డెఫినెట్ గా విజయ్ కూడా చాలా సార్లు అన్నట్టున్నాడు నాకు జగనే స్ఫూర్తి, ఎందుకంటే పొలిటికల్ గా పొలిటికల్ ఎందుకంటే ఇద్దరి లైక్ ఐడియాలజీలు డిఫరెంట్ ఏంటంటే ఇతనేమో సినిమా రంగం, ఇతను రాజకీయ రంగము. కాబట్టి ఏంటంటే మేబీ విజయ్కి మంచి స్ఫూర్తి ఇచ్చి ఉంటది. సో ఇవన్నీ కలిసేసి వచ్చినాయి విజయ్కి ఏంటంటే అన్ని రకాలుగా కలిసి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఆయన రాజకీయ నిజంగా అంటే విజయ్కి పెద్దగా ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఆయన ఎప్పుడు ఒక వార్డు మెంబర్ గా, ఒక కార్పొరేటర్ గెలవలేదు. అండ్ జగన్ గారు కూడా ట్విట్టర్ ద్వారా విశేష చెప్పినప్పుడు చాలా ఎక్కువసేపు విజయ్ గురించే మాట్లాడారు. అంటే మనం వీళ్ళిద్దరిని కూడా కంపేర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫిల్మ్ నాన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ అని కానీ తొందరలోనే అంటే రాజకీయంగా ఏంటంటే తొందరగా ప్రజల మనసులు గెలుచుకున్నారు వీళ్ళిద్దరు. అదొక అంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ పొత్తు పెట్టుకోకపోవడం ప్లస్ ఎందుకంటే ఇప్పుడు వైఎస్ జగన్ గారు కూడా ఎప్పుడు మనకు పొత్తు పెట్టుకోలేదు. విజయ్ కూడా పొత్తు పెట్టుకుంటే ఏమవుతుందంటే అక్కడ ఇప్పుడు అన్నా డిఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. అన్నా డిఎంకే పైన జయలలిత ఉన్నప్పుడు ఎన్నో అవినీతి ఆరోపణలు.